బీహార్ అసెంబ్లీలో దుమారం రేగింది. నిండు సభలో సాక్షాత్ సీఎం నితీష్ కుమార్ వల్గర్గా మాట్లాడారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తుండగా అదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సమర్థించారు. బీహార్లో ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది ఈ అంశం. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సీఎం నితీష్ కుమార్ జనాభా నియంత్రణ ఇష్యూను ప్రస్తావించారు. జనాభా నియంత్రణ విషయంలో మహిళలే చొరవ తీసుకోవాలని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నితీష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా మారాయి. ముఖ్యమంత్రి ఇదంతా మాట్లాడుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నవ్వుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. कि वो करेगा ठीक है, लेकिन अंतिम में भीतर मत घुसाओ, उसको बाहर कर दो। करता तो है तो उसी में अब समझ लीजिए संख्या घट रही है, पूरी चीज न है। तो जो हम लोगों ने कहा कि अगर पढ़ लेगी लड़की और वो जब शादी होगा लड़का लड़की में, तो जो पुरुष है वो तो रोज रात में जो सदिया होता है उसके साथ करता है ना, तो उसी में और पैदा हो जाता है। और लड़की पढ़ लेती है तो हमको मालूम था कि वो करेगा ठीक है, लेकिन మరోవైపు నితీష్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీ బయట వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అని, ప్రస్తుతం స్కూల్ విద్యార్థులు కూడా దానిని చదువుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదని తేజస్వి తెలిపారు. माफी मांगता हूँ मैं इसके लिए वापिस करता हूँ इन सब बातों का। अगर इसको हमने यूं ही कुछ बात कहा और उसको ले करके इतनी निंदा हो रही है, तो मैं भाई देखिए, अगर मेरी कोई बात कहना गलत था तो मैं इसके लिए माफी मांगता हूँ। इसको हम वापिस करते हैं, और अगर मेरे किसी बात से कोई इसकी निंदा कर रहा है तो भाई हम वापिस करके और निंदा हम अपने कर लेते हैं, माफी मांगते हैं। और अगर कोई मेरी निंदा करता रहता है और कोई भी बात करता है उसको लगता है कि बड़ा गलत है, तो मैं उनका माफी मांगता हूँ।